ఈరోజు చిలకలూరిపేటలో ఇంత ఒక ఉజ్జీవకరమైన పరిచర్య జరుగుతుంది. ఇక్కడ జరుగుతున్న గతంలో ఉన్న ఆ పాపపు పేరు తొలగిపోయి ఈ చిలకలూరిపేట అంటే ఒక దైవిక వాతావరణం ప్రజలకు గుర్తొచ్చేటట్టుగా ఒక ఉజ్జీవాన్ని దేవుడు ఇక్కడ రగిలించాడు. దీనికి కారణం అన్న ఏం చెప్పాడు ఆ మధ్యకాలంలో అంటే, ఇప్పుడు మనం కాదు, చాలా మంది మనకు ముందున్న తరాల వాళ్ళు గుండెలు బాదుకొని రహస్యంగా ఏడ్చారు. ఏమని? మా ఈ చిలకలూరిపేట మారాలి ప్రభువా, ఈ పాపపు కార్యాలు ఆగిపోవాలి, ప్రజలలో చైతన్యం రావాలి, మారు మనసు కలగాలి, కష్టపడి పని చేసుకునేటట్లుగా జీవనోపాధి వాళ్ళకు దొరకాలి, ఈ పాపపు కార్యం మా ఊరిలో నుండి ఈ శాపం తొలగిపోవాలని ఏడ్చారు. 100 సంవత్సరాలు ఏడ్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనంతా ఒక పాత్రలో దాచి వందలాదిగా వ్యక్తులు చేసిన విజ్ఞాపన ఒక పాత్రలో పెట్టి ఈ షాలేము రాజు అనే ఒక దైవజనుడు వస్తే ఆ ప్రార్థనంతా ఆయన మీద కొమ్మరించి ఒక అభిషేకాన్ని, ఒక ఉజ్జీవాన్ని, ఒక తరాన్ని ప్రభావితం చేస్తున్నాడు.